నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథులు అఖిలాభారత పద్మశాలి సంఘ అధ్యక్షులు గౌరవనీయులు స్వామి గారు, ఈ కార్యక్రమం మరో ముఖ్య అతిథులు ప్రభుత్వ మాజీ నేడు మైన్స్ చైర్మన్ గా మండలి చైర్మన్ వస్తున్నటువంటి అందుకే మనకు గ్రామంలో కూడా గోల్డ్ మైన్ పాత్ర ఉంటున్నాడు చైర్మన్ సురేంద్ర గారు, పెద్దలు జగన్నాథ్ గారు, మురళి గారు, కార్యక్రమ సభాధ్యక్షురాలు శ్రీమతి గుంటుగా రూపా సదాశివ గారు, కృష్ణతల గారు, శారద గారు, దగ్గర మీద చాలా మంది అదేవిధంగా చాలా అవుతుంది మత్స్యాలన్న ఈ కార్యక్రమంలో అడ్డుగా ఉన్నటువంటి అనుభవం కూడా మా రాష్ట్రంలో ఎదుగుతుంది కనుక మత్స్యాలన్న అదే చాలా రోజులు కనబడుతున్నారు. సంతోషం కూడా ఉద్యోగులకు నమస్కారాలు. ఒక నూతన సంవత్సరం గురించి ఒక మంచి నూతన ఒరవడిలో ఒక సత్సాంప్రదాయ ప్రకారంగా ఈ క్యాలెండర్ కార్యక్రమాన్ని రూపకల్పించినట్టుగా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్న సోదరుడు శ్రీధర్ గారు మన ఎప్పుడు జరిగింది. ఈ క్యాలెండర్ రూపకల్పన వెనుక కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళా పద్మశాలి పారిశ్రామిక యొక్క సహాయ సహకారంతో విషయంగా నా దృష్టికి వచ్చింది. ఒకవేళ ఇంకా మొదలైనట్టయితే అంటే మనం ఏ విధంగా అయితే ఇంతకుముందు సోదరుడు శ్రవణ్ కానీ మురళి గారి ఎంపీలో జగన్నాథ్ ఎంపీలో రాజకీయ రంగం రావడంలో వాళ్ళు ముందుకు రావాలని మనం ప్రోత్సహిస్తామని, కానీ పారిశ్రామికంగా తయారైనటువంటి వాళ్ళను బయటకు వచ్చే విధంగా వాళ్ళు భాషను చేసేలో కూడా కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం చెప్పని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో ఆ పారిశ్రామికవేత్తలను కూడా ఆర్థికంగా అన్ని విధాలు ఎదురాలని చెప్పని కూడా నా భగవంతుడు ప్రార్థిస్తూ ఈ మధ్య జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలలో ఏదైతే జాతీయ నాయకులుగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులుగా జాతీయ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు జిస్కా ఆపాది వచ్చిన ఇస్లాం చెప్పినటువంటి మాట అనేక సందర్భాలు ఇప్పుడే అందరితో కూడా అనడం జరిగింది. ఏ విధంగా అయితే సమాజంలో ఉన్నటువంటి సంఖ్యకు అనుగుణంగా అన్ని రంగాలలో సమానమైనటువంటి వాటా రావాలని చెప్పారు. మరి ఆ మాటకు అనుగుణంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో పద్మశాల జనాభాకు అనుగుణంగా పద్మశాలి చేస్తున్నటువంటి ఈ పరిశ్రమకు అనుగుణంగా నిధులు కేటాయించండి, వారి సమస్యలు పరిష్కరింపేయండి చెప్పినప్పుడు గౌరవ మంత్రివర్యులు మన ఇక్కడికి హాల్కి వచ్చి కూడా మురళి గారితో కార్యక్రమం ఉన్నటువంటి సోదరు తుమ్మనాశ్వర గారు తప్పకుండా కార్యక్రమం ఇచ్చినటువంటి మాట కూడా పలకడం జరిగింది. దానికి చులవగా అనిల్ గారు తీసుకోవాలని చెప్పని వాస్తవంగా 27 తారీఖు ఇవ్వాలని నిన్న అక్కడ మంచిగా కూడా ఉంది. అదే మధ్యాహ్నం వరకు మాట్లాడతా వీళ్ళుంటే మా అందరం వెళ్ళి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. నేను కానీ శ్రీబాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ పద్మశాలిల పట్ల సానుకూలంగా ఉన్నాము, మేము పని చేసి పెడతామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింలో చెప్పినటువంటి మాట వాళ్ళు చెప్పింది కనుక మీ నేతృత్వంలో అధికార పార్టీ పక్షాలు కనుక మీ నేతృత్వంలో అధికారం ఎలాంటి కూడా సందేహం లేదు. ఎందుకు అని అంటే ఏదైనా ఒక పని చేసుకున్నప్పుడు అందులో ప్రముఖ పాత్ర వహించడంలో మన వాళ్ళని ముందు పెట్టినట్టయితే అది మన సమాజానికి గౌరవం, వారి నాయకత్వం కూడా బలపడాలని ఉపయోగపడతారని చెప్పాలి నమ్మకం ప్రకారంగా తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలు వేరదమని చెప్పినట్టుగా గతంలో కేసీఆర్ గారిని కలిసినప్పుడు సీట్లు కావాలని చెప్పని అన్నప్పుడు కానీ ఆ పార్టీని కలిసినప్పుడు మేము మాత్రం సంగారెడ్డి సీట్ ఇస్తామనేటువంటి మాట నేను విన్నట్టుగా చూడడం తెలియజేస్తున్నా. అంటే మన వాళ్ళు కూడా ఒక బాధ ఉండేది, సంగారెడ్డి అనే సీట్ అది బలమైనటువంటి కాంగ్రెస్ సీటు, అది ఇవ్వడం వల్ల మనకి ఉపయోగపడే భావన ఉంటే గమనించినటువంటి పెద్దలు కేసీఆర్ గారు హరీష్ రావు గారిని పూర్తిగా బాధ్యత పెట్టి అక్కడ ఉండేటువంటి పద్మశాలి ఐకమత్య పక్షులను రమణ గారి సహకారం తీసుకోండి, రెండు నాయకత్వం సహకారం తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ గెలిపించుకొని రావాలని చెప్పని ఆ బాధ్యతలకు అప్పగిస్తే మేమందరం కూడా మీతో నాయకులతో మాట్లాడి అందరూ చూసుకునే విధంగా ఎప్పటికప్పుడు మత్స్యశ్వర్ గారు కానీ గుండేశ్వర్ కానీ మేమందరం 4 డబ్బులు కూడా సమకూర్చి మానం చేయడానికి కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు మనసులో కొంత ఎందుకు ఇబ్బంది బాధ ఉంటే కూడా తొలగించే విధంగా ప్రయత్నం చేస్తే మన వాళ్ళంతా ఐకమత్యం కావడం వల్ల సంగారెడ్డి సీట్ వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అని చెప్పంటే పెద్దలు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే హరీష్ రావు గారు ముందుకు పనిచేస్తే ప్రభాకర్ గెలిపించింది ఎవరయ్యా అని చెప్పంటే పద్మశాలి మన అది
కొంత మనకు సమాజం కూడా దోహదపడదని చెప్పాలి. అన్ని రంగాలలో ఎదగాలని చెప్పాలంటే మొదలు చెప్పినట్టుగా ఆర్థికంగా ఎదగాల, బలపరంగా అందరూ కూడా ఉన్నాం. ఆర్థిక చొరవ పెట్టాలి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ ఉండే స్థానిక ప్రజలలో ఒకరిగా ఉన్నట్టయితే, తలలో నాలుగుగా ఉన్నట్టయితే మా వంతుగా మేము 100 వల్ల కృషి చేస్తాం. అది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా చొరవ తీసుకుంటున్న మీ సోదరుడుగా రమణ మేము వింటూ ఉంటారని చెప్పని అది గతంలో అనుభవం అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కులపరంగా అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రేమతో అభిమానించు సోదరుడిగా గౌరవించి నాకు గౌరవిస్తుల్లో దానికి అనుగుణంగా చేయవలసిన బాధ్యత మానవుడి ఉంది. నాణ్యత చెప్పి తెలుసుకుంటూ జై జై మాట్లాడే జై పద్మశాలి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గుంట రూప గారికి, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు చంద్రకేశ్వర స్వామి గారికి, మనందరి ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు రమణన్న గారికి, జగన్నాథన్న గారికి, అలాగే పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి గారికి, దుష్యంతులక్క గారికి, అలాగే వేదికపై ఆసనైన పద్మశాలి నాయకులందరికీ, నా మహిళా సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం మీ అందరినీ చూడడం. ముఖ్యంగా గుంటుక రూప ధైర్య సాహసం ఈ పురుషాధిక్య సమాజంలో రూప లాంటి వారు రాణించడం అంటే మామూలు మాట కాదు. నేను మనస్ఫూర్తిగా నేను చాలా కుల సంఘాలకు, వివిధ కుల సంఘాల సభలకు కావచ్చు, సమావేశాలకు, కానీ మన సమావేశాలకు వచ్చినప్పుడు మాత్రం మహిళలు చాలామంది కనబడతారు. మహిళల ప్రెజెన్స్ కనబడుతుంది. ఏ కులంలో కనబడదు అనుభవం. దానికి కారణం రూప కావచ్చు, దుష్యంతులక్క కావచ్చు. వీళ్ళందరినీ చైతన్యపరిచి సమావేశాలకు తీసుకురావడం వాళ్ళు రావాలని, వాళ్ళు కూడా వస్తున్నారంటే మీ అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు బయటికి రావడం చాలా కష్టం. వాళ్ళు వస్తున్నారంటే మీరు కూడా ఈ సమాజం, మీకు కూడా ఈ సమాజం పట్ల బాధ్యత ఉందని, మీ వర్గాల పట్ల న్యాయం జరగాలని ఒక ఆలోచన చేస్తున్నారని నా అర్థం. మీ వర్గాలు, మీరు ఏ వర్గాలకైతే చెందుతున్నారో ఆ వర్గాలకు న్యాయం జరగాలని మీరు ఆలోచన చేస్తున్నారు. అది చాలా మంచి పరిణామం మన కులానికి. ఎందుకంటే మహిళలు బయటికి రారు. మహిళలు వచ్చిందంటే వాళ్ళు ఎదురుదానికి చేసిన ఏది చేసిన ఫలితం 100% జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తిరగబడతారో, మీకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తారో ఎక్కడైనా కానీ ఫలితాలు. ఉదాహరణకు మలాలా యూసుఫ్ జాయ్ విన్నర్, షీఈ్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ పాకిస్తాన్. పాపం అక్కడ ఎట్లుంటుందంటే మహిళలు చదువుకోవచ్చు, బయటికి రావద్దు, బయటికే రావచ్చు, చదువుకోవడం ఏంటి, స్కూల్కి పోదు. ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, కొన్ని ప్రదేశాల్లో మహిళలు బయటికి రావచ్చు. అసలు ఇంట్లోనే ఉండాలి కదా. బయటకు వచ్చి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే, స్కూల్కి పోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ గుండు గీయడం, వాళ్ళని అవమానకరమైన రీతిలో చూడడం, బయటకు వస్తే కుట్టడం, ఇలాంటి పద్ధతులు అక్కడ ఉంటాయి. కానీ మలాలా అనే అమ్మాయి ఇక ఇది మా వల్ల కాదు అని తిరగబడితే ఆ ప్రపంచమే ఆమెని ఆదర్శంగా తీసుకుని ఆమెకి నోబెల్ లారెట్, నోబెల్ బహుమతి వచ్చింది. ఆమె మొత్తం ఈ అరబ్ దేశాల్లో ఉన్న మహిళలందరినీ కూడా సంఘటితం చేయడం, చైతన్యవంతులు చేయడం, ఆ మహిళలందరినీ కూడా ఆదర్శంగా నిలవడం, తిరుగుబాటు చేయడం ఆమె వల్ల అయింది. కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాల్లో మహిళలు చదువుకుంటున్నారు. అంటే మహిళలు ఆ విధంగా ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను. ఇరాన్లో ఒక సంఘటన జరిగింది.
ఇరాన్లో కూడా మహిళలు తిరగబడ్డారు, అక్కడ కూడా ఆగలేదు. ఏంద్రా విషయం అంటే హిజాబ్ అని కట్టుకుంటారు కదా, హిజాబ్ హిజాబ్ ఏంటంటే హిజాబ్ హిజాబ్. సో అక్కడ కూడా తిరగబడ్డారు. అంటే మహిళలు ఏ విధంగా ఉందో తిరగబడితే అని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్తుంది. మీ శక్తి అలాంటిది. ఇలా మీరు లేకపోతే ఈ లోకమే లేదు కదా, ఉందా? మహిళ అనే వాళ్ళు లేకపోతే లోకం ఉందా? మరి ఎందుకు పురుషానికి ప్రపంచం పురుషులు ఎందుకు? ఇప్పటి వరకు కూడా అమెరికాలో మహిళ ప్రెసిడెంట్, ఇవాళ అమెరికా కూడా చాలా గొప్ప చెప్పుకుంటాం. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ కంట్రీ. ఇలా ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీ, సూపర్ పవర్. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఒక మహిళ అధ్యక్షురాలు కాలేకపోయిందంటే అక్కడ కూడా అదే ఉంది కదా, మన దగ్గరనే కాదు, అమెరికా కూడా అదే పరిస్థితి. మనం అనుకుంటున్నాం మన భారతదేశంలోనే ఈ పురుషాధిక్య సమాజం ఉంది అని అనుకుంటాం, కానీ భారతదేశంలో ప్రపంచం అంతనే ఉంది. చాలా బాధకరం. అందుకే నేను రూపాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇవాళ సమాజంలో ఫోర్ వాల్స్లో ఉండకుండా, 4 గోడల మధ్య ఉండకుండా బయట ప్రశ్నలు చూసుకున్నా వాళ్ళందరినీ నేను అభిమానిస్తాను. నేను చాలాసార్లు అన్నది కూడా, ఇలా మహిళలు ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరిస్తారు, వీళ్ళు రూపం ఆవిష్కరిస్తారు కాబట్టి లేకపోతే 5 రోజులు ముందర కాబట్టి, లేకపోతే ఇప్పుడు ఎన్ని కూర్చుంటుంది. ఆమె ప్రెసిడెంట్, ఈమె ప్రెసిడెంట్, తను ప్రెసిడెంట్. మీరిద్దరు నేను చెప్తున్నా. ఇంకా ఇట్లా ఆవిడ అఖిల భారత మహిళా అధ్యక్షురాలు, తిరిగినో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షులు. వాళ్ళిద్దరు ఎక్కడ కూర్చుంటారు, ముందర కూర్చొని. నేను అన్నంత పద్ధతి కాదు. మనం వాళ్ళని ముందర కూర్చొని గౌరవించుకోవాలని చాలాసార్లు అన్నా. సరే అంటే నేను అనేది అలా సరే అక్కడే నేను చూసిన కదా, నేను కదా చెప్తున్నా వాళ్ళ మీద నేను అంటలేదు, కానీ అది జరుగుతుంది అంటున్నా. సరే మనమే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనం అందరం ఒక కుటుంబ సభ్యులమే కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎక్కడ పోయి కూర్చుంటున్నారు, సీట్లు కాకపోతే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, ఎందుకంటే అందరం ఒక కుటుంబంలోనే కదా. కాకపోతే జరిగి చెప్తున్నా అంటే మనం గౌరవించుకోవాలని నా ఆలోచన. అందుకే నేను ఇలా మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నా. ముందరికి వచ్చి ఇవాళ ఇంతమందిని నువ్వు తయారు చేస్తున్నావు, నీకు ఎక్కువ మందిని తయారు చేయాలి. అందరూ వచ్చేటట్టున్నారు. మనలో పార్టిసిపేషన్ ముందంటే మామూలు మాట కాదు. మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, ఇక ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్న రమణన్న అడిగి చెప్పి, రమణన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వర్గాలకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసాడు. అప్పుడున్న ప్రభుత్వాలతో, అప్పుడున్న ప్రభుత్వ అధినేతలతో, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి తన వంతు కృషి చేసిండు. ఆనాడు మన సమాజ అభివృద్ధి కోసం కావచ్చు, మన చైతన్య, మన చేనేత కార్మికుల కష్టాల గురించి, వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించి ఆ రోజు తన పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ రోజు పరిష్కరించాడు. నేను మనస్ఫూర్తిగా అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి అది మా బాధ్యత. మోదీ గారిది కావచ్చు, నాది కావచ్చు, ఇక్కడ ఉన్న జగన్నాథ్ కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత. అందుకే అన్న చెప్పిన ప్రస్తావించిన సమస్యలు తప్పకుండా పరిష్కరించుకుందాం. ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు, టెక్నాలజీ యూనివర్స్, హ్యాండ్లూమ్ టెక్నాలజీ IISTని కూడా ఈ మధ్యనే ఇనాగ్రేట్ చేసుకున్నాం. దానికి మన ఆరాధ్య దైవమైన మన కొండలక్ష్మణ బాబుజీ గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఒక యాడ్ డిపో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కార్మికులకు సబ్సిడీ రూపంలో అలాగే క్రెడిట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్ల టెస్కో ఒకటి, పద్మశాలి కార్పొరేషన్ ఒకటి,
పవర్లు ఇవన్నిటికీ కూడా చైర్మన్లను వేయాల్సిన అవసరం ఉందని, చైర్మన్లను నియమించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలోనే ఆ నియామకం జరిగేటట్టు, అది కూడా మన కుల బాంధవ్యులకు వచ్చేటట్టు కృషి చేస్తానని సందర్భంగా నేను తెలుసుకున్నాను. అంతిమంగా మనకు కావాల్సిన శ్రవణ గట్టిగా చెప్తుంది. ఎదిగిపోయినా శ్రవణ మైక్ అవసరం లేదు, స్పీకర్లు అవసరం లేదు. ఆ శ్రవణ మైక్ వరిగిపోతుంది, స్పీకర్ కూడా అవసరం లేదు. శ్రవణ చాలా గట్టిగా అయిపోయింది. ధనబలం ఉంటే సరిపోదు. ధనబలంలో సమాజంలో మనకు రాజ్యాధికారం కన్నా ఎక్కువ గౌరవం దక్కదు. ఏ కులంకైనా, ఏ వర్గంకైనా, ఏ మతంకైనా ఈ భూమి మీద గౌరవం దక్కాలంటే రాజ్యాధికారంలో వాళ్ళకు వాళ్ళు భాగస్వామ్యులు అయినప్పుడే వాళ్ళ వర్గాలకు సమాజంలో గౌరవం దక్కుతుంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానప్పుడు, రాజ్యంలో మన పాత్ర లేనప్పుడు, రాజ్యంలో మన వాటా లేనప్పుడు మనం ఎవరు కూడా మన దగ్గర రావడం కోసం మనకు గౌరవం ఉండదు. మీరు చూడు, ఎవరైతే ఇవాళ చట్టసభలో ఉన్నారో, ఏ వర్గాలకు సంబంధించిన వ్యక్తులైతే చట్టసభలో ఉన్నారో ఆ వర్గాలకే సమాజంలో గౌరవం ఉంటుంది. ఎందుకంటే పనులన్నీ కూడా వాళ్ళని మనకి ఏది కావాలన్నా కానీ, ఇల్లు పర్మిషన్ కావాలన్నా ఆ కార్పొరేటర్ దగ్గరికి పోవాలా, లేకపోతే ఇంకపోతే పెద్ద పనులు కావాలంటే మంత్రి దగ్గరికి పోవాలా, మీ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా. అంతే కదా. ఆ ఎమ్మెల్యే మనం లేనప్పుడు వీళ్ళ కులం ఏంటి, వీళ్ళ లెక్క ఏంటి అని మాట్లాడు. మన దగ్గరికి కూడా రావడం అంతే ఉంటుంది. ఎన్నెన్నో పైసలు సంపాదించు, ఎన్నెన్నో ఉండదు. అందుకే రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం. రాజకీయ అస్తిత్వం అనేది చాలా ముఖ్యం, ఏ కులానికైనా, ఏ జాతికైనా. అందుకే మనం ఈ సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? ఇలా మహిళల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసింది? ఇలా బలం పెట్టుకోవాలని చేసిందండి. మా బలం ఏంటి, మా మహిళల బలం ఏంటని చూపెట్టుకోవడానికి అవి అవుతుంది. పుట్టి చేసింది ఒకటి టైపాస్ పెట్టింది అనుకుంటున్నా. చెప్పండి, మీరందరూ ఎందుకు వచ్చింది? మా బలం పడాలి వచ్చింది కానీ పుట్టిగా తినిపోవడానికి వచ్చిందా? మేము కూడా ఉన్నామా? మాకు మా సంగతి ఏంటి, మమ్మల్ని పక్కకు పెడుతున్నారని చెప్పి చెప్పుకోవడానికే ఇవాళ ప్రోగ్రాం పెట్టింది ఛానల్. ఉట్టిగా పెట్టినారు. సో అందుకే సమావేశాలను ఉట్టిగా పెట్టుకోవచ్చు. ఈ పద్మశాలి సంఘం సమావేశం అంటున్నాడు, పెడదాం మార్చి 9 నాడు పెడదాం, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెడుతున్నాం. ముఖ్యమంత్రి వెళ్తున్నా. మరి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళ బలం ఉంది కదా అని, వాళ్ళ ఓటు కావాలని వస్తున్నాడు. తినేందుకు పెడుతున్నాడు? మా బలం నుంచి పెడతాని సంగతి ఏంటని కదా. అదేనా కదా. సో ఏ సమావేశమైనా దానికి కారణం ఒకటే, మాకు అధికారంలో భాగస్వామ్యం కావాలా, మీకే కాదు మేము ఉన్నామని. ఇలా మీకు సమావేశం పెట్టుకున్నది ఎందుకు? మహిళలు మాకు కూడా అధికారంలో మాకు భాగస్వామ్యం కావాలి. పద్మశాలి సమావేశం ఎందుకు పెట్టుకుంటారు? మీ అధికారం, రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం కావాలని బెదిరించడానికే కదా. రేపు కార్పొరేటర్ టికెట్లు ఇవ్వమంటాడు, ఇప్పుడంటే అసెంబ్లీ టికెట్లు లేవు, ఎమ్మెల్సీలు ఇవ్వమంటాడు, రాజ్యసభలు ఇవ్వమంటాడు. అచ్చడికి మనకి కావాలని అడుగుతారు అక్కడ సభలు. మంత్రి పదవులు ఇవ్వమంటాడు. ఇప్పుడు దేనికోసం పుట్టిగా పెట్టుకుంటా సమావేశం దానికోసం పెట్టుకుంటాం. అందుకే ఈ సమావేశం కూడా దానికోసమే పెట్టుకున్నారు. అదృష్టం కొద్ది 33% రిజర్వేషన్లు వస్తున్నాయి చట్టసభలో కూడా. ఏమంటున్నాం? జిస్కా ఆవాజ్ ఉतना ఇస్తా ఉतना భాగీదారి. ఏదేమైనప్పటికీ మీరు సమావేశం పెట్టుకున్నారు కాబట్టి, మీరందరూ వచ్చి ఇవాళ మీ బలాన్ని చూపెట్టారు కాబట్టి, ముందు కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకొని మీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలి. కార్పొరేటర్లు ఉండాలి, మీరు కౌన్సిలర్లు కావాలా, జడ్పీ చైర్మన్ కావాలా.
ఇప్పుడు ఎంపీపీలు కావాలి, ఉన్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలని మీ సత్తా చాటాలా, ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ. సికింద్రాబాద్ సేవా సమాజం పాస్ట్ ప్రెసిడెంట్ లోకల్ రజానికి, అదేవిధంగా అధ్యక్షురాలు గంజి రజనకు, యూనివర్సల్ ఫిట్నెస్ పాస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇంతకుముందు సరస్వతి గణపతి గారికి, ఏపీఎస్ జనరల్ సెక్రటరీగా పాజిటివ్గా ఇంతకుముందు వర్క్ చేసినటువంటి శివపల్లి సుజాత గారు, ఇప్పుడు మా తెలంగాణ పద్మశాలి మహిళా విభాగంలో తన అడ్వైజర్గా ఉన్నారు. అదేవిధంగా ఏపీఎస్ వైస్ ప్రెసిడెంట్ బాసి పద్మకకు, ఏపీఎస్ వైస్ ప్రెసిడెంట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ మహిళ లక్ష్మణకు, అదేవిధంగా మన గ్రేటర్ జనరల్ సెక్రటరీ రాజు, గ్రేటర్ యువజన అధ్యక్షుడు చిన్ని రాకేష్, ప్రోటోకాల్ అధికారులు కూడా, వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ గౌరవ శోభన్ గారికి, ఇది ఎవరైనా మిస్ అయ్యా. సో వీరందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కులబంధువులందరికీ మరియు మా తెలంగాణ మహిళా కమిటీ సభ్యులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. అని ఇదేం రోజా గారు వచ్చారని తెలిసింది. ఎక్కడ ఉన్నారు? ఇదేం రోజా ట్రిపుల్ తను ఎక్స్ సర్పంచ్గా ఉన్నారు. ఏపీ రావాల్సిందిగా కోరుతున్నాను. మీరందరికీ శుభోదయం. ఈ కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ అనేది, క్యాలెండర్ ఒకటి మహిళలకే ఉండాలనేది నాకు ఒక 22 డేస్ ముందర ఒక ఆలోచన వచ్చింది. డిసెంబర్ నెల రాగానే అందరూ జనవరిలో చేసి క్యాలెండర్ గురించి ఆలోచిస్తుంటారు కదా. జెంట్స్తో ఉంటాయి, ఎప్పుడు చూసినా జెంట్స్ క్యాలెండర్ అందరూ మొగలు వేస్తే కనిపిస్తుంటే మన ఉమెన్ క్యాలెండర్ ఎక్కడ ఉండదా? మనకు కూడా సంఘం ఉంది, మనకు కూడా ఒక కమిటీ ఉంది, మనమెందుకు చేసుకోవడం లేదు ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఇప్పుడు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ. సో ఫస్ట్ టైం చేస్తున్న తెలంగాణ
అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షుడు పుట్టక రూప గారికి, అలాగే ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎమ్మెల్సీ రమణ గారు, అలాగే తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి అనిల్ కుమార్ అన్న గారు, అలాగే అఖిల భారత పద్మశాలి సంఘ సెక్రటరీ జనరల్ జగన్నాథ గారు, మహిళా అధ్యక్షులు దుష్యంతలక్క గారు, తెలంగాణ జనరల్ సెక్రటరీ అఖిల భారత జనరల్ సెక్రటరీ వరవిశ్వనాథ్ గారు, ఇంకా అన్ని విభాగాల అధ్యక్షులు, వారి ప్రతినిధులు, తెలంగాణ ప్రతినిధులు, ముందున్న మహిళా మనులు అందరికీ మధ్యాహ్న ఆకలి నమస్కారాలు. తీసుకెళ్ళి అదే బిస్కెట్ లేదా ఇవన్నీ ఈ యొక్క మహిళా సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే పెద్దలు అన్ని విషయాలు వివరించారు, రమణ గారు, అఖిలాన్ గారు. సో ఏది ఏమైనా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి, అన్ని విభాగాలు చేస్తున్నాయంటే కొన్ని విభాగాలు మాత్రం బాగా పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్ అనండి, మహిళా విభాగం అనండి, ఇంకా స్లోగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అంటే 30-35% పనిచేస్తున్నాయి, మిగతా 65-70% సరిగ్గా పనిచేయడం లేదు. సరే, ఎంత ప్రేరేపించినా కూడా వ్యవస్థ ముందు కదలడం లేదు. మేము కూడా ఏమే అంటే చేయాల్సిన ప్రోత్సాహిస్తున్నాం. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మాత్రం నిరంతరం 24/7 నేను అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తూ మరి పర్యటిస్తూ ఈ మధ్య కాలంలోనే జంషెడ్పూర్, టాటానగర్ అంటే జార్ఖండ్లో సంఘాలు, అక్కడ 3 చిన్న చిన్న సంఘాలు ఉండే, ఆ 3 కలిపి ఒక బలీయమైన శక్తి ఏర్పాటు చేసి రావడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఏర్పాటు చేశాం, నోయిడా, గుర్గాం, ఇక్కడ కుంకన్లో, గోవాలో ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎప్పుడైతే బ్రిటిషర్స్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయారు, అంటే అన్ని సామ్రాజ్యాలు అన్ని లాక్కున్నారు, మాదిరిగా అన్ని ప్రాంతాలలో కూడా అఖిల భారత పద్మశాలి సంఘం బ్రాంచెస్ నిర్మాణానికి పూనుకున్నాం, నిరంతరం శ్రమిస్తున్నాము. మరి మాకు తోడుగా మహిళా సంఘాలు బాగా, ఇంజనీరింగ్ సంఘం, మహిళా సంఘం మాత్రం నిరంతరం మాకు వెన్నంటి ఉండి మరి చక్కగా మాకు ప్రోత్సహిస్తుంది, మాకు సహకారం అందిస్తున్నారు. అందరూ మహిళా మనులందరికీ ధన్యవాదాలు. ఇదే రీతిలో మరి మార్చి 8-9న ఇక్కడ డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది, 9న పెద్ద ఎత్తున మహాసభ ఎగ్జిబిషన్ రోడ్లో ఉంటుంది. ఈ మధ్య మరి ఇంతకుముందే అనిల్ గారితో మాట్లాడి సీఎంని మనం ఒకసారి కలిసి వారితో డేట్ తీసుకోవాలని చర్చించడం జరిగింది. అంటే సీఎం గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి. మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మన కుటుంబాలు తరలి రావాలి, మన సత్తా చూడాలి. మీరు పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే 33-50% రిజర్వేషన్ ఎలా పైకి ఇస్తుందో అదే మాదిరిగా మీ కార్యక్రమానికి కూడా మీ అటెండెన్స్ అదే మాదిరిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నిరంతరం మనం పనిచేస్తాం, మన శక్తి ఎంతో చూపెడతాం. మీ ఇదే మాదిరిగా మిగతా జిల్లాలు, ప్రాంతాలలో కూడా మనం అన్ని ఇనాగ్రేషన్ చేసుకోవాలి.
సెక్రటరీ అన్న గడ్డ జగన్నాథ్ గారికి, మా దుష్యంతులకి, శాంతకి, అదేవిధంగా నరసింహరావు గారికి, నాతో సుధాకర్ గారికి, గుట్టక సదాశివం గారికి, అదేవిధంగా మా అన్న ప్రెసిడెంట్ గారు మొహమ్మద్ అబ్రామ్ గారికి, సత్యనారాయణ గారికి, ఇంకా అంబర్ శ్రీనివాస్ గారికి, మన పాండురంగ పుట్ట పాండరంగ గారికి, అదేవిధంగా దేవేంద్ర గారికి, ఇంకా వేదిక మీద ఉన్న విష్ణుమూర్తి గారికి, కనగట్ట విష్ణుపతి గారికి, రాకేష్ గారికి, వేదిక మీద ఉన్న సమతా గారికి, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మహిళా మనందరికీ కూడా పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈ క్యాలెండర్ గురించి నాకు తెలుసు, గతంలో చాలాసార్లు క్యాలెండర్ ఆలోచించింది కాబట్టి చాలా కష్టంగా కూడా 20 రోజులు కష్టాలు మన రూపకది అంటే ఇష్టంతో చేస్తే కష్టం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఎలా ఇష్టం అంటే ఇక్కడ ఇనాగ్రేషన్ బాక్స్ చూడండి, ఇంతవరకు ఎక్కడ నేను చూడలే ఆ బాక్స్ ఇంత గ్రాండ్గా, అంటే అది గోల్డ్ కలర్లో, అంటే ఇష్టంతో చేస్తే అక్కడ అంటే ఇవాళ అంత రూపాయకి మనం చప్పట్లు కొట్టి నిజంగా చేయాలి. ఎందుకంటే ఇవాళ మహిళలకి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ లోకల్ రిజర్వేషన్ అన్ని కూడా, అంటే మన కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినా కానీ పంచాయతీ ఎలక్షన్ వచ్చినా అన్ని లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఖమ్మం, హైదరాబాద్ దాదాపు 3 కార్పొరేషన్ అవుతుంది. ఇప్పుడు 150, 300, 400 అవుతాయి. మరి 400 అయితే 200 మంది మహిళలు ఉంటారు. ఇప్పుడు అందులో మన కులగానే కూడా అయింది. మన పద్మశాలి యొక్క సంఖ్య కూడా దాదాపు 78% ఉంటాం. దానికి అనుగుణంగా మనం నాయకులను తయారు చేసుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ ఇచ్చిన చట్టసభలు ఇవ్వకపోయినా 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. 153 సీట్లు అవుతుంది రేపు రాబోయే రోజులు తెలంగాణలో అసెంబ్లీ సీట్లు. దాంట్లో 51 సీట్లు మహిళలకు వస్తాయి. కాబట్టి మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలకి చాలా రేపు రాబోయే రోజులు రేపు 50% అనేది 33 మళ్ళీ 50 అవుతుంది రాబోయే రోజుల్లో. అంటే సగం ఆకాశంలో సగం అని అన్నట్టుగా మహిళలకి అలా రిజర్వేషన్ సగం ఉన్నాయి. కాబట్టి మనం వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా పవర్లో అంటే ఇవాళ మాకు ఇక్కడ అన్నయ్య రమణన్న ఎంత కష్టపడుతున్నాం, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అయ్యారు. మరి అనిల్ ఎంత కష్టపడుతున్నారు, 2014 నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో దాంట్లో విప్పుగా కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ రేపు ఆల్రెడీ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అన్న. ఇలా మనం చూసుకుని రేపు రాబోయే రోజుల్లో ఒక 8 నుంచి 10 మంది మన శ్రావ చెప్పినట్టుగా ఒక అసెంబ్లీలో 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మనలో ఉండాలంటే కింది నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. అది మహిళలకు కూడా ఇవాళ మహిళలకు కూడా కష్టం ఉన్నది. రేపు రాజకీయాల్లో డైనింగ్ మహిళలు రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో కనీసం మనకు 15 మందిని ఇప్పటికీ తయారు చేసుకొని ఎక్కడెక్కడ ఏరియాలో మన ఏరియాలో మన పద్మశాలి బ్రెండ్ ఎక్కడ ఉందో చూసుకొని వాళ్ళకి మనం ముందు నుంచే ఒక 6 నెలల ముందు తయారు చేసుకుంటే రమణ నుండి బీఆర్ఎస్ ఇస్తారు, అనిల్ అన్న కాంగ్రెస్ నుంచి ఇప్పిస్తారు, బీజేపీ నుంచి ఉన్న బీజేపీ నాయకులతో పరిచయంతో ఇప్పించుకొని ఏ పార్టీ అనేది కాదు ముఖ్యమంత్రి కాంగ్రెస్ కావచ్చు, నేను అన్న బీఆర్ఎస్ కావచ్చు, అన్న కాంగ్రెస్ కావచ్చు. కానీ ఇవాళ పార్టీలకు అతీతంగా మనం ఏంటంటే వాళ్ళ ఇద్దరు పార్టీలుగా మనం నిలబడాలి. ఏ పార్టీ నిలబడాలి కానీ రాజకీయం చేయాలి, రాజకీయ నాయకులు కావాలి. రాజకీయం చేస్తేనే ఇవాళ మనకు వచ్చినాడు అన్నట్టు. ఇలా పవర్ అంటే ఒక మంత్రి మనకి ఉంటే ఎన్ని పనులు అవుతాయో నాకు తెలుసు. ఒక ఎమ్మెల్సీ ఉంటే ఎన్ని పనులు అవుతాయి రమణతో కానీ అదేవిధంగా అనిలతో ఇవాళ ఎన్ని పనులు చేయించుకుంటున్నాం. మన 1 లక్షల బాబుజీ గారికి రెన్యువేషన్ కోసం 70 లక్షలు ఇలా కలెక్ట్ చేసి కూర్చున్నట్టే రమణ గతంలో బిల్లు పెట్టి అలా వచ్చినాయి తయారైంది. అలా జలమిషన్ దగ్గర 60-70 లక్షలతో రెన్యువేట్ జరుగుతుంది. అంటే ఇవాళ అన్న ఉన్నాడు కాబట్టి మన అన్ని ఉన్నాం కాబట్టి ఇలా సోమనాథ దగ్గర పోయినా 130 కోట్లు తిరుపతి రిలీజ్ చేసుకున్నాం. రుణమాఫీ 50 కోట్లు చేయించుకున్నాం. బాధ 150 కోట్లు రిలీజ్ చేసినాం. మరి 50 కోట్లు పెట్టుకున్నాం. ఇలా చేతుల బీమా చేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. మరి అందుకని రాబోయే రోజుల్లో మిగతా కమ్యూనిటీకి అంటే పద్మశాలి మిగతా కమ్యూనిటీ ముందూరు కాపు, ముందురాజు, గౌడ కమ్యూనిటీ మనకంటే మరి సంఖ్యాపరంగా అటు ఉన్న రాజకీయం చాలా బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ముందూరు కాపు తీసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఏ కార్పొరేషన్ తీసుకుంటే 7 మంది కార్పొరేషన్ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర రాజకీయ చర్చలు మనకు లేదు. మనం వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి, అసూయపడదు. కాబట్టి మనం కూడా ఇవాళ మన దగ్గర డబ్బులు సంపాదించడం 5,000 కోట్లు, 10,000 కోట్లు గోల్డ్ అంత మంది ఉన్నారు. కానీ బయట రాదు.
ఇవాళ మహాసభ అఖిల భారత మహాసభ ఉన్నాయి 8-9 తారీఖులో మార్చిలో. అది పెద్ద కార్యక్రమం, అందరూ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా దుష్యంత్ దగ్గర చెప్పినట్టుగా ఇవాళ మీ ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ఇలా కలర్ఫుల్ ఉండాలంటే మహిళలే మీరు ఉంటేనే ఆ సభకి కళ వస్తుంది. కాబట్టి ఈ అఖిల భారత అదేవిధంగా 8వ మహాసభ తెలంగాణది 17వ అఖిల భారత స్వామాన నేతృత్వంలో గడ్డ జగన్నాథ్ నేతృత్వంలో జరుగుతుంది. రేపు రాబోయే 3 నెలల్లో ఉంది కాబట్టి మీరందరూ కూడా పాల్గొంటారు కోరుకుంటూ ఈ అవకాశం దొరుకుతుంది. ధన్యవాదాలు. జై మార్కెట్, జై పద్మశాలి. మైక్ ఇస్తేనే హాఫ్ మినిట్ అండ్ టార్గెట్ ఉంటుంది. ఈనాటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గుంటంగ గోపాల్ సదాశివ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఖిల భారత తెలంగాణ వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ముందున్న వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకి, పద్మశాలి కుల ప్రాంతాలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, రూపక గారి ఈ నెల 6వ తేదీన తను క్యాలెండర్ రూపకల్పన కోరుకున్నట్టు రోజులో జరిగిన ఒక కార్యక్రమంలో తను షేర్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా తెలంగాణ మహిళా సంఘం చరిత్రలను మొట్టమొదటి స్థాయిలో మీరు కార్యక్రమం తీసుకున్నందుకు మిమ్మల్ని ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గర్విస్తున్నామని చెప్పడం జరిగింది. తప్పకుండా మా యువజన సంఘం తరఫున కూడా మీకు సహకారం ఉంటుంది అని చెప్పి అప్పుడే కార్వాన్ నుంచి ప్రాతినిధ్యం వహించేలాగా దీంట్లో యాడ్స్ కోసం మా వంతు సహకారం కూడా మహిళా సంఘం కార్వాన్ అధ్యక్షురాలు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మహిళలను ప్రోత్సహిస్తూ మహిళా మనలను రానులను చేస్తూ మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహిళా శక్తిని చూపిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాది వాయిస్ గట్టి ఉంటుంది మేడం, మధ్యమంటే మైక్ తీస్తా, ఇంకా గట్టిగా వేరే వస్తుంది అంటే అన్న రీసౌండ్ వస్తుంది అన్న. నిన్న రాజకుమార్ కూడా చెప్పిండు హాల్లో రీసౌండ్ కొంచెం సెట్ చేయాలి మనం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం సమాజంలో బతకాలంటే 2 కావాలి. ఒకటి ధనం లేదా బలం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాలి. బయటికి రావాలంటే ఈ 2 ఉంటే ధైర్యంగా రావచ్చు. ఈ 2 రావాలంటే ధనలక్ష్మి కటాక్షం ఉండాలి, లేదా రాజ్య అధికారం ఉండాలి. నేను ఇంతకుముందు మేడం కూడా చెప్పిన, మేడం కొంచెం సైలెన్స్ ప్లీజ్. రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నారు. అనిగన్న గారు ఉన్నారు, టీఆర్ఎస్ రమణ గారు ఉన్నారు, మా అధ్యక్షులు మురళ గారు ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మా తెలంగాణ తరఫున మరియు మా ఎంపీల తరఫున రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ వాటాలలో మహిళలకు కేటాయించిన సీట్లలో పద్మశాలిలకే ఎక్కువ ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ వేదిక మీద నుంచి అందరూ గట్టిగా ఒకసారి తప్పట్టుకొని మహిళా శక్తిని రెడ్డి వారికి పీలండి అన్న. ఇప్పించే బాధ్యత మీది, గెలిపించుకునే బాధ్యత సంఘంది. సో కావున మళ్ళీ వచ్చే సంవత్సరం క్యాలెండర్ ఓపెనింగ్ కి పైన ఒక 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ
ప్రతి సాగుగా ఆశిస్తున్నాను. సో అరూప మాకు నిజం కావాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందంట జోక్ అంటున్నాను అంత ఆశ లేదు కోరిక లేదు. సభకు నమస్కారం. ఈనాటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి మా ప్రియ సోదరి రూపా సదాశివ గారు అనే అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన అన్నలకు తమ్ముళ్ళకి అందరికీ మా అక్కలకు చెల్లెళ్ళకి నాయకులకు అందరికీ నమస్కారం, పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన మహిళామణులు మరియు పద్మశాలి కుల బాంధవులు బ్రదర్స్ అందరికీ మీడియా ప్రతినిధులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సుదినం మా మహిళలకు. ఎందుకంటే అఖిల భారత పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాలి సంఘంలో 14 ప్రాంత సంఘాలు ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాలి సంఘానికి వెన్నుముక లాంటిది. ఎందుకంటే మన ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రాంత సంఘం. సో అట్లాంటి ఇప్పటి వరకు చరిత్రలో ఎవ్వరు చేయలేనటువంటిది క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్యంగా మా రూప చేయడం అనేది చాలా చాలా సంతోషము. మేము చాలా అభినందిస్తున్నాము అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం నుండి. అలాగే రూప ఏ కార్యక్రమం చేసినా చాలా వినూత్నంగా ఇస్తుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మామూలుగా సింపుల్గా చేసేస్తారు కొందరు, కానీ అది అట్లా కాదు. మా మహిళల శక్తి ఏంటి చూపించాలని ఇంత ఘనంగా ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మా మహిళలందరినీ చూపించడం అంటే మహిళా విభాగాలు మేల్ సంఘాలకు ఏమాత్రం తక్కువ లేవు అని నిరూపించుకోవడానికి మా రూప చేసిన ఈ కార్యక్రమానికి మేము ఎల్లకాలం సపోర్ట్ ఇస్తాము. ముఖ్యంగా క్యాలెండర్ ఆవిష్కరణ క్యాలెండర్ నిర్మాణం చేయాలంటే చాలా కష్టమైన పని. దాంట్లో ఇంకా తను యాడ్స్ కూడా సేకరించింది. అందులో ఒక్కొక్క నెలకి
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప గారు క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మొదటగా ఆమెకి థ్యాంక్ చెప్తున్నాము. ఈరోజు నాకు తెలిసి ఇదే మహిళలతో క్యాలెండర్ తీయడం మొదటి క్యాలెండర్ ఇదే అనుకుంటా. సో చాలా ఇంట్రెస్ట్తో చాలా పట్టుదలతో ఒక 25 రోజుల నుంచి కష్టించి హ్యాట్స్ అవన్నీ కలెక్ట్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు గుంటక రూప గారికి వెళ్ళని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి అందరూ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా శక్తి ముఖ్యంగా మా ఇదే తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా శక్తి తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా శక్తి తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా శక్తి అఖిల భారతంలోనే కాకుండా ఏ కులంలో కూడా ఇప్పటి వరకు మరి మహిళలు ఇంత పెద్ద ఎత్తున సమావేశం కానీ కార్యక్రమాలు చేయడం కానీ లేనటువంటి కార్యక్రమం ఈరోజు మరి తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టుకున్నటువంటి అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు గుంటక రూప గారికి. గుంటక రూప గారు ఎవరో మీకు తెలుసుంటుంది. గుంటక నరసింహ పంతులు ఏదైతే మన పద్మశాలి మొదటి స్థాపనలో ఉన్నటువంటి వ్యక్తి, వారి కుటుంబంలో చెప్పినటువంటి గుంటక రూప గారు. మరి ముఖ్యంగా వారి టీంకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమరెడ్ల స్వామి గారు, మరి మాజీ జిప్పు ప్రస్తుత మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అంజన్న గారు, అదేవిధంగా అన్న పెద్దలు అన్ని పదవులు చేసిన అన్ని సభలలో కూర్చున్నటువంటి అన్న రమణన్న గారికి, అన్ని సభలు నా పార్లమెంట్ చేసిండు, శాసన మండలి చేసిండు, శాసనసభ చేసిండు, రాజ్యసభ అన్న గారికి, మరి మన తెలంగాణ ప్రాంత అధ్యక్షులు మన మురళి గారికి, ప్రస్తుత అధ్యక్షులు వరకర వసంత గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మరి అఖిల భారత మహిళా అధ్యక్షురాలు కుశంతరక్క గారికి, శారదక్క గారికి, మిగతా వేదిక మీద మహిళా తల్లులందరికీ, చిన్నటువంటి మహిళా తల్లులందరికీ, సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఏదైతే గత 3 సంవత్సరాల నుంచి ముగ్గులకే పరిమితం అనుకుంటే ముగ్గుల పోటీలు కాదు మేము కూడా చేసుకుంటామని క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత మహిళా విభాగానికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మరి వారిని వెళ్ళకుండా వారి టీంకు, ముఖ్యంగా మగవారి విజయవంతం మహిళ ఉంటుందంటారు, మరి ఇక్కడ మన గుంటక రూపాయలుగా సదాశివ గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే పూర్తిగా మన మహిళా విభాగానికి వారు అంకితమై పనిచేస్తున్నందుకు, వారు ఓపిక ఉంటున్నందుకు వారు ప్రత్యేక సపోర్ట్ ఉంటారు. సదాశివ సపోర్ట్. ముఖ్యంగా మహిళా శక్తి ఏంటని రూపగారు మరి వారి టీము నిరూపించినందుకు మరొకసారి ప్రత్యేక అభినందనలు. ఇక మాకు 14 విభాగాలు ఉన్నాయి. 14 విభాగాలలో మరి గనుడు కుట్ట పాండరంగయ్య గారు ఇంజనీరింగ్ విభాగం, వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఈ ట్రేడింగ్ ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా చూస్తే మహిళా విభాగానికి 2వ గ్రేడ్ వచ్చేటట్టుంది మా అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున. అయితే వారేమో 5,000 4,000 సభ్యులు చేశారు. మరి గుంటూరులో కూడా 40,000 రోజుల్లో వారితో పోటీ పడాలని కోరుకుంటున్నారు. 4,000 సభ్యులు ఉంటుంది అది. ఇది కూడా అయితే అది అఖిల భారతం అంత పెద్ద లేదు కానీ కనీసం 2,000 చేయండి. ఎందుకంటే మీ ప్రాంతం కదా, మీది ప్రాంతం కాబట్టి కనీసం 2,000 కలెక్షన్. ఇప్పుడు ఒక మహిళ తలుచుకుంటే ఏ కార్యక్రమం పెట్టుకుంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. మేము శాలలు కలుపుతాం, అవి శాలలు ఎక్కడ చూడు. ఒక మహిళ పూర్తిగా మాకు ఏమి ఇచ్చింది మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. పైసలు కాదు, పైసలు ఎడబెట్టి నడుస్తుంది. వాస్తవం కదా, మేము చాలా ఇంటికి పట్టుకోవడానికి మాకు దువారా ఖచ్చితంగా ఇంటికి తీసుకోవడం
ఏదో పద్మశాల కన్నా కాకుండా మీరు మహిళా నాయకురాలుగా తయారు కావాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమైతుందంటే ఇంట్రెస్ట్ లేని ఎవరు కూడా నాయకులు రాలేదు. ఏదో మా కులగిస్తున్నది మా బలం ఉంటుందంటే ఎవరు కాదు. ఇప్పుడు అదికన్నా అమెరికా కూడా ప్రధాన చెప్పాలని పార్టీ పెట్టినప్పుడు ఆయన వచ్చి ఏం చేసిందంటే నేను ఎమ్మెల్యే కావాలని కాయిస్తూ అన్ని పార్టీలు టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రధాన దగ్గర. అయితే చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు నాయకురాలుగా మీకు తయారు కావాలి. ఏదో మా బలం ఉన్నది మా ఊరు ఉన్నదని మాట కాకుండా, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా కేసీఆర్ గారి దగ్గరికి మేము పోయినాం. మా పద్మశాతం చాలా మంది ఉన్నాం, మాకు 30-20 టికెట్లు అన్నీ అంటే ఏం చెప్తున్నా మేము నేను 500 లేదు మా సిద్దిపేటలో వెలుగొండలు నేను 5 సార్లు కలిసి ఎమ్మెల్యే చెప్తున్నాను. 0.5% లేనటువంటి వెలుగొండ ఇయ్యాలా 14 మంది ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఇద్దరు ముందు మంత్రులు ఉంటారు. అంటే అక్కడ కారణం ఏంటంటే వాళ్ళకు నాయకత్వం ఇంట్రెస్ట్ ఉన్నది, నాయకత్వ షోక్ ఉన్నది. అట్లా మీరు కూడా నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని ముందుకు వచ్చి సేవ చేయాలన్న ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీరు కూడా నాయకురాలుగా తయారవుతారు. ఇప్పుడు నాకు అన్న చెప్పినట్టు 33% కాదు, ఇప్పుడు రాబోయే 50% కూడా అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీలో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి మన వాళ్ళు పోటీ చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మీరు పోటీ చేస్తే మేము కూడా వచ్చి మీ గురించి తిరుగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై జై మార్కండేయ. ఈరోజు తెలంగాణ మహిళా క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన కుల బాంధవులకు, వేదికపైన కూర్చున్న మా పెద్దలకు, ముఖ్యులకు, కందగల స్వామి అన్న, జగన్నాథమన్న, మా దుశ్శాంతల, గోంగ రజని, గంజి రజనికి, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మంచి ఆలోచన, ఒక మంచి ఆలోచన ముందడుగు వేసింది తను. ఏ దేశం వెళ్ళినా, ఎందుక వెళ్ళినా, ఏ పీట వెళ్ళినా, ఎవరెంతరైనా పొగడగా మీ తల్లి బోధివారు. ఫస్ట్ ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి, మన పద్మశాలి కులంలో పుట్టినందుకు గర్వించాలి. ఎందుకంటే పద్మశాలీలు అంటే మహిళ కోసం మాట్లాడాలని అనుకుంటున్నాను. పద్మశాలి మహిళలు మహిళా శక్తి ఎంత గొప్పది అనేది ఒకటి. అంటే ప్రతి గ్రామం నుండి, ప్రతి జిల్లా నుండి, మండలాల నుంచి మన పద్మశాలి సంఘాలు స్థాపించాలి, వాటిని పటిష్టం చేయాలి. ఏదైనా బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి. దానికి పురుషులు స్త్రీలు కలిస్తేనే అది మంచిగా బండి నడుస్తుంది. ఒక చక్రం మీద బండి నడవాలి. తప్పకుండా సగం స్థానము మహిళలకు ఉండాల్సిందే. అది ప్రతి మీటింగ్లో కూడా మన ఆచార్య లక్ష్మీ బాబు చెప్తూ ఉండేవారు. పెద్దల మార్గదర్శనంలో నడవాలి, వాళ్ళ సూచనలు తీసుకోవాలి కంపల్సరీ. ఇది మాకు తెలుసు అయినా కూడా వాళ్ళ పెద్దల సలహాల మేరకు మనం నడుస్తుంటే పూల బాటలో వెళ్తాము. వాళ్ళు ఎందుకంటే మన దారి క్లియర్ చేసి చూపిస్తారు. ఆ బాటలో వెళ్తున్నప్పుడు కంపల్సరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి స్వామి వివేకానంద మన భారతదేశ మహిళ కోసం ఒక బ్రిటిష్ వారు అడిగారంట, ఎందుకు మీ భారతదేశంలో మహిళలు ఎవరు చేయగలి ఎందుకు అని అడిగితే, బ్రిటిష్ యువరాణి మీకు సేకరిస్తుందా అని అడిగారంట. అంటే మా భారతదేశ స్త్రీలు కూడా ఒక యువరాణితో సమానము అని అక్కడ చాటుతున్న ఘనత మన మహిళలకు. ఈ స్త్రీ శక్తి అనేది ఎక్కడ పూజలో కూర్చున్న సగభాగం ఉంటుంది. పార్వతి పరమేశ్వరులు భూదేవితో పోలుస్తారు, నల్లతో పోలుస్తారు, పూలతో పోలుస్తారు. ఎక్కడైనా మనమే ఉన్నాము. మనకు మార్గదర్శనం కావాలి, మనం ముందుకు రావాలి అంటే మన కుటుంబ సభ్యులు కంపల్సరీ మన సహకారం అవసరం. వాళ్ళ సహకారం తీసుకుంటేనే మన ముందుకు ఇంకా మనం డెవలప్మెంట్ రాలేదు. కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా అన్ని రంగాల్లో ఉన్నారు. అసలు నేను ఒకసారి చూస్తే డాక్టర్స్ అంటే ఎంతమంది అసలు మాట్లాడుతుంది, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు మన దగ్గర, అన్నింటిలో ఉన్నారు. కానీ ఒక మాట చెప్తాను, రాజకీయాల్లో లేదు. ఏది ఉన్నా కూడా ఒకసారి మాత్రం రాజకీయాల్లో మాట్లాడతా అనుకుంటే కంపల్సరీ మాట్లాడిన అవసరం ఉన్నది. రాజకీయాల్లో తప్పనిసరిగా రావాలి. ఈరోజు మా రూప తీసుకున్న స్టెప్ చాలా
చాలా గొప్పది. దానికి అందరు సహకారం, కమిటీ మెంబర్స్ ఆల్ ఇండియా అయినా తెలంగాణ కేంద్రైనా అందరూ దానికి సహకరించి ముందు నడిపించినందుకు అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా తప్పకుండా సక్సెస్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకు మార్చి 9 తారీఖున మహా సదస్సు ఉన్నది. ఆ సదస్సు కూడా మహిళలు కంపల్సరీ పాల్గొనాలి. ఎందుకంటే ఒక కుటుంబ పండుగ మాత్రం అనుకోని మనం రావాల్సింది. కుటుంబానికి సేవ ఎట్లా చేస్తే మన సంఘాన్ని కూడా సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీగా మార్చి 9 రోజు కూడా మన మహాసభలు ఉన్నాయి. ఈ రోజు నుంచే మనం ముందరకు వేసి కలిసి కట్టిగా రావాల్సి కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు ముగ్గురు వచ్చినాక అక్కడ మన సత్తా చూపాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై మార్కండేయ. జై తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షురాలు రూప గారు, కమిటీ వాళ్ళు, రూప ఆర్గనైజేషన్ చేసిన తెలంగాణ ప్రాంత మహిళా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అట్లాగే వేదికపై ఉన్న అఖిల భారత ప్రపంచ సంఘం అధ్యక్షుడు సాము గారు, అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్ గారు, అట్లాగే గడ్డం జగన్నారాయణ గారు, తెలంగాణ ప్రాంత ప్రపంచ సంఘం అధ్యక్షుడు సముద్ర మురళి గారు, వేదికపై ఉన్న సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు మహిళల క్యాలెండర్ ఫస్ట్ టైం అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి పద్మశాలిగా మహిళా క్యాలెండర్ తీయడం ఫస్ట్ టైం. రూప గారికి వాళ్ళ బృందానికి మరి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే తెలంగాణ ప్రాంతం పద్మశాలి సంఘం తరఫున కూడా క్యాలెండర్ చేయాలని చెప్పి మా అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా డొనేషన్ కూడా ఇలాంటి రెడీ ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మరియు సభలు చేసిన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు ప్రాంతీయ పద్మశాలి అధ్యక్షురాలైన రూప గారికి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ నమస్కారం. ఈ ఆలోచన రూప గారికి వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మాకెంతో గర్వకారం ఉంది. మహిళల్లో మొట్టమొదటిగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు ఆ ఆలోచన చాలా గర్వకారం. ఆ మహిళలందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాట్లాడడానికి అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ మహిళా మనుషులందరికీ అందరూ ప్రతి ఒక్క
మహిళా విభాగం గుండక రూప గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఎంత ఆలోచించి ఇది చాలా బ్యాక్ వర్క్ చాలా ఉంటుంది, కానీ అది ఎవరికైనా ఏదో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కానీ దానికి బ్యాక్ చాలా ఎంతో కష్టపడితే కానీ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కాదు. వాళ్ళకు నా యొక్క అభినందనలు. మరియు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ వీళ్ళ పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందరికీ అభినందనలు. ఇంకోటి మహిళలను మన సమాజంలో బయటికి పంపించి వాళ్ళు రాజకీయాలలో కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలను ముందుకు తోలడానికి కొన్ని ఫ్యామిలీలలో కొన్ని ఇళ్లలో వాళ్ళని బయటికి పంపిస్తలేరు. వాళ్ళని బయటికి పంపించాలి. ఎందుకంటే మన హిందువుల శివాజీ మహారాజ్ ఆయన గుర్రం మీద ఆయన రాజు గుర్రం మీద స్వారీ చేస్తూ పోతుంటే ఒక ముత్తైదువ అడ్డం వస్తే గుర్రం మీదకి దిగి ఆమెను మొక్కి మన గుర్రం మీద ఎక్కేవాడు. అంటే మహిళలకు అంత గౌరవం ఇచ్చేవాడు. అయితే మన మహిళలను కూడా సమాజంలో అట్లా ముందుకు పంపడానికి ఇళ్ళలో పురుషులు వాళ్ళని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నా. ఆ శివాజీ మహారాజు ఆమెను ఏమనుకుంటున్నా అమ్మవారే అనుకుంటున్నా ఆ ముత్తయ్యను చూసి. అందుకంటే మన సమాజంలో మన మహిళలను ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు. పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గుండగరూప గారికి మరియు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అనినన్న గారికి మరియు అఖిల భారత సంఘం అధ్యక్షులు అనగడ్డ స్వామి గారికి వెంటనే జగన్నాథన్ గారికి మరియు ఈ యొక్క వేదికపై ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి మరి వేదిక మీద ముందున్నటువంటి మహిళలకు అక్కాచెల్లెలకు అన్నదానం అందరికీ కూడా ఆయన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయడంలో చాలా ధైర్యం ఉండాలి. అంటే సపోర్ట్ కార్యక్రమం ఇలాంటి క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలన్నా క్యాలెండర్ రూపొందించాలన్నా మరి చాలా మంది సపోర్ట్తో ఉన్న అవసరం, చాలా మంది సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటిది వారి మాటల్లో ఇంతమంది ఏంటంటే నాకు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వచ్చేసేవి ఆపాల్సిన అవసరం వచ్చిందంటే వారి మీద ఉన్న అభిమానం, వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి పేరులోనే ఉంది రూప అనేది. రూపకర్తలో రూపం చేయడంలో కానీ రూపకర్త చేయడం వారు చేయడాలని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని మరి చేసుకున్నందుకు మరి ఇంతమంది మహిళల్ని సమీకరించి మరి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు ముగిస్తాను. థ్యాంక్ యూ. అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు శ్రీమతి గుండగరూప గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కందగడ్డ స్వామయ్య గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక రాష్ట్ర ప్రభుత్వ మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ వీరభద్ర గారికి, అలాగే సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథ్ అన్న గారికి, అలాగే తెలంగాణ పద్మశాలి సంఘ అధ్యక్షుడు కమ్మట మురళన్న గారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, బాసర మండల సంఘం అధ్యక్షులు రాష్ట్ర సుధాకర్ అన్న గారికి, మన తెలంగాణ మన ఇండియాలో ఉన్న సత్రాలన్నింటికి ఆఫీస్ సెక్రటరీ తుమ్మ సత్యనారాయణ గారికి, బొమ్మ రంగం గారికి, అఖిల భారత పద్మశాలి మహిళా విభాగ అధ్యక్షులు వల్ల దుశ్శంతల గారికి మరియు పెద్దలందరికీ నాయకు నమస్కారం. రూపాయలు ఏం చేసినా కానీ మన పద్మశాలి చరిత్రలో ఉండే విధంగా చేస్తారు కార్యక్రమాలు. ఈ మధ్యనే మన కులవృత్తి ఏ రోజు చేనేత, ఆ చేనేతను కూడా ఎగ్జిబిషన్ పెట్టిన ఘనత కూడా మన రూపాయక గారికి చెందుతుంది. అలాగే ఇంకా ఏదో చేయాలా మన పద్మశాలి మహిళల్ని మనం వేరే కులాల వారి ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలని ఉద్దేశంతో ఫస్ట్ టైం మన పద్మశాలి చరిత్రలోనే తెలంగాణ పద్మశాలి మహిళా విభాగ క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. రాత్రిలో వారికి శుభాకాంక్షలు. అలాగే ఇంత పెద్ద ఎత్తున ఏ గ్రూప్లో కూడా నేను నిన్నటి మెసేజ్ చూస్తాం, ఏ గ్రూప్లో కూడా ఈ కార్యక్రమం ఉందని ఏ మెసేజ్ పెట్టలేదు. అయినా కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఆసక్తి ఏంటంటే వారికి శుభాకాంక్షలు. మరి వారి కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగడ్డ స్వామి గారికి, గౌరవనీయులు పెద్దలు ఏబిపిఎస్ సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథన్ గారికి, గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ ఎల్లందల రంగారావు గారికి. అన్న రాలేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం మేబీ వస్తుండొచ్చు, అందుకే ముందే అన్న కూడా తెలుస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మనకు మురళన్న గారు దారిలోనే ఉన్నారు, ఇక్కడ రావడానికి వస్తారు. ఏబిపిఎస్ మహిళా
ప్రెసిడెంట్ మనం దుష్యంతులక్క గారికి, ఏబిపిఎస్ ప్రెసిడెంట్ కొప్పల దేవేంద్రన్న గారు రాలేదు, ఏబిపిఎస్ ఇంజనీరింగ్ డాక్టర్స్ విష్ణుమూర్తి గారు రాలేదు, వస్తాను నేను వచ్చాక డాక్టర్స్ విభాగం ఏబిపిఎస్ కదా అన్న తెలంగాణ అధ్యక్షులు కందగట్ల సారీ కత్తూరు సుదర్శన గారు రాలేదు.